హలో అండి, నమస్తే. నేను మీ ఖాసిం సయ్యద్. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 5 బిజినెస్ ఎకనామిక్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి బిజినెస్ ఎకనామిక్స్ సెమిస్టర్ 5లో బీకామ్ వాళ్ళకి ఎక్స్ట్రా సబ్జెక్టుగా ఉండడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి టోటల్ మీకు 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మీకు పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి 32, పార్ట్ ఏ వచ్చేసి మీకు 20 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసరికి 60 మార్క్స్కి డివైడ్ కావడం జరుగుతుంది. అండ్ పార్ట్ బిలోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, మరి ఏవేవైతే గన్ షాట్ క్వశ్చన్సో అవి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక బిజినెస్ ఎకనామిక్స్ సెమిస్టర్ 5లో మనకు మొత్తం టోటల్ 5 చాప్టర్స్గా ఉండడం జరుగుతుంది. అందులో మొదటి చాప్టర్ ఇంట్రొడక్షన్ టు బిజినెస్ ఎకనామిక్స్, సెకండ్ చాప్టర్ డిమాండ్ అనాలైసిస్, థర్డ్ చాప్టర్ కన్జ్యూమర్ బిహేవియర్, అండ్ ఫోర్త్ చాప్టర్ ప్రొడక్షన్ అనాలైసిస్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ కాస్ట్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలైసిస్. అందులో మీకు చాప్టర్ 1లో ఇంట్రొడక్షన్ టు బిజినెస్ ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఇక అలాగే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఈ 3 క్వశ్చన్స్లో మీకు ఎగ్జామినేషన్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా రిపీట్ కావడం జరుగుతుంది. ఇక సెకండ్ చాప్టర్ డిమాండ్ అనాలైసిస్లో వచ్చేసరికి వాట్ ఈజ్ డిమాండ్ అండ్ వాట్ ఈస్ ద లా ఆఫ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ డౌన్వర్డ్ స్లోప్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్ అని ఇంకొక క్వశ్చన్. అండ్ అలాగే డిఫైన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని ఇంకొక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. ఈ సెకండ్ యూనిట్లో సెకండ్ చాప్టర్లో కూడా నేను మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3లో ఏదో ఒకటి కంపల్సరీగా రిపీట్ అవుతుంది. ఇక థర్డ్ చాప్టర్ వచ్చేసరికి కన్జ్యూమర్ బిహేవియర్. ఇందులో కన్జ్యూమర్ బిహేవియర్లో వచ్చేసరికి రైట్ ఏ నోట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్, ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్ సర్ప్లస్ థియరీ అని ఒక క్వశ్చన్. అండ్ అలాగే డిఫైన్ ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అని ఇంకొక క్వశ్చన్. అండ్ అలాగే డిఫైన్ సప్లై, వాట్ ఈజ్ లా ఆఫ్ సప్లై, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సప్లై, అజంప్షన్స్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్ అని ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే చాప్టర్ 4 వచ్చేసరికి ప్రొడక్షన్ అనాలిసిస్. ఇందులో ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అని ఈ చాప్టర్లో కూడా నేను మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో కూడా ఏదో ఒకటి కంపల్సరీగా రిపీట్ అవుతుంది. అలాగే చాప్టర్ 5లో వచ్చేసరికి కాస్ట్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలైసిస్లో మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. అది 99% అదే క్వశ్చన్ వస్తుంది. మరి ఇందులోకి సంబంధించినటువంటి టాప్ 3 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయంటే వాట్ ఈజ్ మీన్ బై కాస్ట్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ కాస్ట్, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద షార్ట్ రన్ కాస్ట్ కర్వ్ విత్ ద సూటబుల్ డయాగ్రామ్ అని ఇంకొక క్వశ్చన్. అండ్ అలాగే డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలైసిస్ అని ఇంకొక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. ఈ బ్రేక్ ఈవెన్ అనాలైసిస్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతుందో అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చాప్టర్ 5లో వచ్చేసరికి. ఇక మరి గన్ షాట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ యూనిట్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీలో ఏదో ఒకటి కంపల్సరీగా రావడం జరుగుతుంది. అండ్ మీకు సెకండ్ చాప్టర్లో వచ్చేసరికి ఇక్కడ మీకు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ అలాగే మీకు లా ఆఫ్ డిమాండ్ అనే క్వశ్చన్ ఉండడం జరుగుతుంది కదా, ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ చాప్టర్లో ఇండిఫరెన్స్ కర్వ్, అండ్ ఫోర్త్ చాప్టర్లో లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్, అండ్ ఫిఫ్త్ చాప్టర్లో బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు పార్ట్ బి మొత్తం కవర్ అయిపోతుంది. మరి పార్ట్ ఏలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. మరి పార్ట్ ఏలో కూడా ఇవే పార్ట్ బిలో చదువుకున్నటువంటి సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవే పార్ట్ ఏలో రావడానికి ఆస్కారం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి మీరు ఈ క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అవుతే మీకు ఓ గ్రేడ్ సాధించగలుగుతారు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.